ఎప్పుడు మరి ఇప్పుడు దేవుడు శిష్యులకి మరి ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. అయితే మరి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి మనకి. ఇప్పుడు దేవుడు మనకి పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి. ఇప్పుడు మరి మనము మరి లోకంలో ఉన్న వారిని దేవుని వైపున త్రిప్పాలంటే మరి దేవుని గురించి పూర్తిగా మనకు తెలవాలి మొదలు, అవునా కదా? ఇప్పుడు మొదలు మనకు పూర్తిగా దేవుని గురించి తెలిస్తేనే మనం ఏం చేస్తాము? ఇతరులకు కూడా చెప్తాం, అవునా? ఇప్పుడు మనకు రుచి తెలిస్తేనే మనం ఏం చేస్తాం? ఇది బాగుంది, మీరు కూడా తిని చూడని చెప్పి మనం పెడతాం, అవునా? ఇప్పుడు మనకే రుచి తెలియదు. మనకు రుచి తెలియనప్పుడు మనం ఎట్లా ఇతరులకు మీరు తినండి అని చెప్తారు? చెప్పగలుగుతామా? లేదు. మనం రుచి చూసి మనకు మంచిగా అనిపిస్తేనే ఏం చేస్తాము? వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తాం, అవునా? మీరు కూడా నేను తిన్నా బాగుంది, మీరు కూడా తినండి మంచిగా ఉంటుంది అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తాం, అవునా? అట్లానే ఇప్పుడు దేవుని గురించి మనకు పూర్తిగా తెలిసినప్పుడే మనం ఏం చేయగలుగుతాము? ఇతరులకు కూడా దేవుని గురించి చెప్పగలుగుతాం. హల్లెలూయా. అంటే మనం ఇతరులకు దేవుని గురించి చెప్పాలంటే మరి మొదలు మనకు దేవునికి మరి 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 మనకు దేవుని గురించి పూర్తిగా తెలవాలి. హల్లెలూయా. సో మరి దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడంటే మరి దేవుని గురించి మరి పూర్తిగా మనకు బయలుపరచడం కోసమే. హల్లెలూయా. మరి మనల్ని సర్వ సత్యంలోనికి మరి నడిపించడం కోసమే మరి దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మరి సువార్తను ప్రకటించాలంటే గనుక మనకేం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఇప్పుడు మనం దేవుని గురించి తెలుసుకోవాలి, మనం సర్వసత్యంలో నడిపింపబడాలి. ఇంకా మరి రోమపత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనంలో ఏముంటది? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు అని ఉంటది. అంటే మనం సంపూర్తిగా దేవుని ఇప్పుడు మన ప్రస్తుతము దేవుని పిల్లలమేనా అంటే దేవుని పిల్లలమే. హల్లెలూయా. అయితే ఎట్లా? ఆత్మీయంగా దేవుని పిల్లలం, అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు శరీర రీతిగా అంటే మరి మీ మమ్మీ డాడీ ఎవరంటే ఎవరి పేరు చెప్తాము? యేసయ్య అని చెప్తామా? చెప్పాము కదా, అవునా కదా? లోక సంబంధమైన తల్లిదండ్రుల పేర్లే చెప్తాం ప్రస్తుతం. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయంగా తండ్రి ఎవరంటే దేవుడు అని చెప్తాం, అవునా? హల్లెలూయా. అయితే మరి శరీర రీతిగా కూడా మరి నా తండ్రి దేవుడు అని చెప్పగలగాలి. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడు నా తండ్రి దేవుడు అని చెప్పగలుగుతాము? మహిమ శరీరం వచ్చినప్పుడే. హల్లెలూయా. మహిమ శరీరము మరి మనం ధరించుకున్నప్పుడే అప్పుడు సంపూర్తిగా ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. హల్లెలూయా. అయితే మరి ఆ మహిమ శరీరమును మనం పొందుకోవడానికి మరి ఎవరు సిద్ధపరిచే బాధ్యతను ఎవరికి ఇచ్చాడు? దేవుడు పరిశుద్ధాత్మకి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మరి దేవుని కుమారులుగా మరి మనల్ని మారుస్తాడు. హల్లెలూయా. అంటే మరి దేవుని కుమారులంగా పూర్తిగా మనం మార్చబడ్డం కోసము మరి దేవుడు మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మరి దేవుని ప్రేమను ప్రకటించాలి సర్వలోకానికి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మరి కొంతమందిని మాత్రమే మరి సువార్త ప్రకటించమని చెప్పాడా? అందరినీ ఇప్పుడు 12 మంది శిష్యులతో చెప్పిండంటే అది మరి చదివేటోళ్ళు అందరితో చెప్తున్నట్టే దేవుడు. హల్లెలూయా. అందరితోని చెప్పాడు సువార్త ప్రకటించమని చెప్పి. మరి అందరితోని మరి ఎంతమందికి సువార్త ప్రకటించమన్నాడు? సర్వలోకానికి. హల్లెలూయా. సర్వలోకానికి సువార్త ప్రకటించి సర్వలోకాన్ని ఏం చేయాలంటే దేవునికి శిష్యులుగా చేయాలంట. అంటే ప్రతి ఒక్క విశ్వాసికి కూడా మరి ఏముంది? ఒక బాధ్యత అనేది ఉంది, ఒక బాధ్యత అనేది పెట్టాడు. హల్లెలూయా. ఆ బాధ్యత ఏంటిది? మరి సర్వలోకాన్ని కూడా దేవునికి శిష్యులుగా చేసే బాధ్యత. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఉంది. ఖాళీ కొంతమందికి మాత్రమే అని లేదు. ఖాళీ
దేవుని సేవకు సమర్పించుకున్న వారు మాత్రమే సువార్త ప్రకటించాలన్నది లేదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలి? దేవుని సువార్తలో పాలుభాగస్తులు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు అందరికి ఇప్పుడు మరి ఆత్మవరాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? మరి అందరూ కూడా మరి విశ్వాసులు అందరూ కూడా దేవుని రాజ్య విస్తరణలో పాలుభాగస్తులుగా ఉండడం కోసమే. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆత్మవరాలు ఏంటిదంటే గనుక దేవుని మరి పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటిది? ఆత్మవరాలే. హల్లెలూయా. సువార్త ప్రకటించడానికి ధైర్యము, తర్వాత మరి ఆత్మవరాలు. హల్లెలూయా. మరి ధైర్యం, సువార్త ప్రకటించాలంటే మనకు ధైర్యం ఉండాలి. అవునా? హల్లెలూయా. ధైర్యం ఉండాలి, తర్వాత ఏముండాలి? మనకు ఆత్మవరాలు కూడా ఉండాలన్నమాట. హల్లెలూయా. మనకు ధైర్యం లేకపోతే మనము మరి ముందుకెళ్ళి సువార్త ప్రకటించలేము. ఆత్మవరాలు లేకపోతే కూడా, ఇప్పుడు ఆత్మవరాలు అనేవి ఏంటంటే మరి దేవుడు, మరి యేసు ప్రభువే నిజమైన దేవుడు అనడానికి రుజువు. హల్లెలూయా. నువ్వు స్వస్థపరచడం ద్వారా, అద్భుతాలు చేయడం ద్వారా, మరి మరి ప్రవచనాలు చెప్పడం ద్వారా మరి నువ్వు ఏం చూపిస్తున్నావు? మరి దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చూపిస్తున్నావు. హల్లెలూయా. అంటే మరి ఆత్మవరాలు, ఇప్పుడు మరి సువార్తను ప్రకటించాలంటే, మరి దేవుని యొక్క శక్తిని మనం చూపించాలంటే మనకేం కావాలి? ఆత్మవరాలు కావాలి.